ప్రతి ఒక్క అమ్మాయి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన టిప్స్ ఖచ్చితంగా వాచ్ చేయండి లాస్ట్ వరకు కూడా. ఇక మొదలెడదామా? ఇదిగో తిను. అమ్మా ఏంటిది? లారీ టైర్ పంచర్ అయితే ప్యాచ్ చేస్తారదా? అది టైర్ ప్యాచో కార్ ప్యాచో కాదు, రాగి పిండి అట్టు స్వయంగా బెల్లంతో చేసి ఇస్తారు. అది తింటే పీరియడ్స్ టైంలో నడు నొప్పి రాదు అని చెప్పి నీ తాత ముత్తాతల నుంచి ఫాలో అవుతున్నారు. అయినా ముళ్ళకంపకి ఏం తెలుసు గంధపు వాసన అని ఈ కాలం పిల్లలకి ఏం తెలుసు పూర్వకాలంలో ఫాలో అయినవన్నీనా? అంటే నేను ఇప్పుడు ముళ్ళకంపనా? నీకు అసలు సిక్కుంది? అసలు పెట్టింది తినకుండా ఏంటి నీ క్వశ్చన్లు? తినే ఫోన్లే కదా అని చేసిస్తే టైర్ ప్యాచ్ కార్ ప్యాచ్ అంటుంది. ఇప్పుడు కనుక నువ్వు అది తినకపోతే నీ నోట్లో నేనే కుక్కుతాను. అమ్మా చాలు, తినేస్తానమ్మా. చాలా బాగుందమ్మా, సూపర్ టేస్ట్ ఉంది. అమ్మా ఏం కలిపావిందో? అది అల్లం బెల్లం కలిపిన నీళ్ళు. అది తాగితే పీరియడ్స్ టైంలో కడుపులో నొప్పి రాకుండా ఉంటుందని చెప్పి ఇస్తారు. అమ్మా నాకు అర్థమైపోయింది, ఇది మా తాత ముత్తాతల నుంచి వచ్చిన మెడిసిన్ అంతే కదా. తాగిస్తాను, తినేస్తానమ్మా. ముందే కదా అని చేసేస్తే నాటకాలు ఆడుతుంది. నాటకాలు నీ వల్ల నేను ఈరోజు ముళ్ళకంపన అయిపోయా. వావ్, అల్లం బెల్లం కలిపిన నీళ్ళు, వాట్ ఏ రైమింగ్. సారీ గర్ల్స్, ఇవాళ నా వల్ల మీరు కూడా తిట్లు తిన్నారు. ఇంకెప్పుడు అమ్మని ఇది ఏంటి అని క్వశ్చన్ చేయకండి. నాలాగే ముళ్ళకంపలు అయిపోవాల్సి వస్తుంది. ఈ రోజుకి నా గుండెని రాయి చేసుకొని చూపిస్తాను. హలో, డోంట్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్. ఇదిగో బాక్స్, పాలకూర పప్పు బీట్రూట్ కర్రీ చేశాను, వదలకుండా తినాలి. అమ్మ ఈరోజు మా ఫ్రెండ్ చికెన్ బిర్యానీ తీసుకొస్తా అన్నది, నాకు బాక్స్ వద్దు. ఆ అమ్మాయి తెస్తే ఆ అమ్మాయి బాక్స్ తింటుంది, కానీ నువ్వు నేను కట్టిన పాలకూర పప్పు బీట్రూట్ కర్రీ తినకుండా వచ్చి అడ్డమైన గడ్డి తిని కడుపు నొప్పి పడినావో కాళ్ళు విరగొడతాను. కానీ అమ్మ నాకు బీట్రూట్ చూస్తేనే వాంతి వచ్చినట్టున్నది. అమ్మ మర్చిపోయి కాయగూరలు కడిగే నీళ్ళు ఇందులో వేసేసారు. ఇది ఏంటి నాటకాలా? అది కాయగూరలు కడిగిన నీళ్ళు కాదు, పుదీనా నీళ్ళు, నీ భాషలో మింట్ వాటర్. ఈ టైంలో మూడ్ స్వింగ్స్, పీరియడ్ స్వింగ్స్ అంటారు కదా, అవి లేకుండా మైండ్ రిఫ్రెషింగ్గా ఉండడం కోసం ఈ నీళ్ళు తాగుతారు. కూల్గానే ఉంటుంది కానీ టేస్టే టూత్ పేస్ట్లా ఉంటుందమ్మా. ఇదిగో వాటితో పాటు ఇది కూడా పెట్టు. ఏంటమ్మా ఇది? అది ఎమర్జెన్సీ కిట్ అమ్మా. అది ఈ టైంలో మా అక్క తెస్తుంది, మా ఫ్రెండ్ తెస్తుంది, మా క్యాంటీన్లో కొనుక్కుంటాను అంటే అవ్వదు. ఎవరిది వాళ్ళు జాగ్రత్తగా బ్యాగుల్లో పెట్టుకోవాలి. అందులో ప్యాడ్, ప్యాంటీ, టాబ్లెట్స్, ఇంకా డెటాల్ కూడా ఉంది. అర్థమైందా? కడుపు నొప్పి వస్తుందని చెప్పి ఇంటికి వచ్చేకు. అందులో టాబ్లెట్స్ పెట్టాను, టాబ్లెట్స్ వేసుకొని పడుకో. అటెండెన్స్ తగ్గితే ఎవరు డబ్బులు కడతాడు? వాష్రూమ్ యూజ్ చేసేప్పుడు డెటాల్ వేసి అప్పుడు యూజ్ చేసుకో. ఈ టైంలోనే యూరిన్ ఇన్ఫెక్షన్, ఇచ్చింగ్స్ అన్నీ వస్తాయి. సో ఈ టైంలో జాగ్రత్తలు పాటించాలి. అర్థమైందా? చిన్నపిల్ల ఇంకా అన్నీ చెప్తూ ఉండాలి. ఎక్కడి నుంచైనా నీది నువ్వు చేసుకో. సరే. అమ్మతో అంత ఈజీ కాదు.
అబ్బా ఇప్పుడే నా ప్రాణం లేచి వచ్చినట్టుంది. ఇదేంటి నా చెయ్యి నా నోట్లోకి రాకుండా ఎటో వెళ్తున్నట్టుంది. మమ్మీ నో, మమ్మీ నో, ఒక్క బైట్ ప్లీజ్. ఒక్క బయట లేదు, ఒక్క ఛాన్స్ లేదు. నో మమ్మీ నో. పీరియడ్ టైంలో తినాల్సింది ఇది కాదు కన్నా, ఇది ఇది తీసుకో. అమ్మా ప్లీజ్. పీరియడ్ టైంలో కేకులు, పేస్ట్రీలు, డోనట్లు అవి ఇవి అని తింటే పీరియడ్ క్రాంప్స్ వచ్చి పీసీఓడి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇవన్నీ వస్తాయి. అందుకే జాగ్రత్తగా అమ్మ చెప్పే టిప్స్ ఫాలో అవుతూ మంచి ఫుడ్ తీసుకో, అర్థమైందా? ఏం చేస్తాం, ఇవాళకి నువ్వే నా స్నాక్. ఇది కూడా బాగానే ఉంది. చూడు, వీటిల్లోనే టేస్ట్ ఉండదు, వాటిల్లో కూడా టేస్ట్ ఉంటుంది. రెసిపీ ఓల్డ్ అయినా దానిలో ఉన్న బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. అందుకే ఎప్పుడు కూడా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. అమ్మో, ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఈ టైంలో ఇష్టం వచ్చినట్టు పడుకోకూడదని? ఏంటి మా పడుకోవడం కూడా తప్పేనా? నీకు పడుకోవాలనిపిస్తే స్ట్రైట్గా పడుకో, లేదా కూర్చోవాలనిపిస్తే స్ట్రైట్గా కూర్చో, అంతేగాని ఇష్టం వచ్చినట్టు భంగిమలు పెట్టకు. ఈ టైంలో అలా బెండ్ అయ్యి కూర్చుంటే యూట్రస్కి ప్రాబ్లం అవుతుంది. అందుకే స్ట్రైట్గా కూర్చోమని చెప్తారు. సరే, భోజనం చేయలేదు కదా, తాగు. పోనీలే, ఇప్పటికైనా నా మీద జాలి కలిగి హార్లిక్స్ కల్పించావు. తాగు. ఏంటి బా, పాలు ఎలా ఉన్నాయి? అది టర్మరిక్ మిల్క్. టర్మరిక్ మిల్కా? టర్మరిక్ మిల్కే. ఈ టైంలో టర్మరిక్ మిల్క్ తాగితే మంచిగా నిద్ర పడుతుంది. అని ఈ కాలం పిల్లలకి ఎంతసేపు ఫోన్లు, పిజ్జాలు, బర్గర్లు, మిల్క్ షేకులు ఇవి తప్ప ఈ ఔషధాలు ఏం తెలుసు మీకు? అందుకే నేను చెప్పేవి పాటించు. అమ్మా, నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదు, మిలిటరీలో. అక్కడ పెట్టాల్సిన రూల్స్ అని నాకు పెట్టి చంపేస్తున్నావు. సరే, నీకు ఈరోజు మార్నింగ్ నుంచి కడుపు నొప్పి వచ్చిందా? లేదు. ఓ నడు నొప్పి వచ్చిందా? లేదు. ఓ నీరసంగా ఉందా? లేదు. చూసావా, ఉదయం నుంచి నేను చెప్పినట్టు ఫాలో అయ్యావు కాబట్టి నీకు ఈ నొప్పులు ఏమీ రాలేదు. కాదని పిజ్జా, బర్గర్, చాక్లెట్, బిర్యానీ అవి ఇవి తిన్నావు అనుకో, చాలా నొప్పి వస్తుంది, చాలా ప్రాబ్లం అవుతుంది. ఓకే? అవును, అది కూడా నిజమే. గుడ్ నైట్ నాన్న, బజ్జు. సరే. నాకు తెలుసు ప్రతి ఒక్కరింట్లో ఇదే సినారియో అని. పీరియడ్స్ టైంలో మనకి ఏవేవో క్రేవింగ్స్ ఉంటాయి, కానీ మన పేరెంట్స్, ఎస్పెషల్లీ అమ్మ, వద్దు అంటారు, ఇగ్నోర్ చేస్తారు. కానీ అమ్మ బిర్యానీకి నో చెప్పినా కేర్కి మాత్రం నో చెప్పదు. అమ్మ చూపించే కేర్ మనకి స్ట్రెంగ్త్ లాంటిది. సో వాళ్ళు ఏం చెప్తే అది ఫాలో అవ్వండి. అండ్ అలాగే ఈ వీడియోలో చూపించిన టిప్స్ అన్నీ చిన్న చిన్నవి అయి ఉండొచ్చు, కానీ వన్స్ ఫాలో అయితే చాలా మంచి రిలాక్సేషన్ ఇస్తాయన్నమాట. నేను రీసెంట్గానే ఫాలో అయ్యి మీకోసం ఈ వీడియో చేశాను. గర్ల్స్, ప్రతి ఒక్కరూ మీ బాడీ మీద మీరు కేర్ తీసుకోండి. అంటే పీరియడ్స్ టైంలో చాలామంది నాకు ఈ ఫుడ్ తినాలని లేదు అని చెప్పి పడుకోవడం. నేను ఒక టీచర్ని. సో స్కూల్లో పిల్లల్ని చూస్తూ ఉంటాను కదా, గర్ల్స్ని, వాళ్ళని చాలా స్ట్రెయిన్ అవుతూ ఉంటారు. కొంతమంది యూరిన్ ఇన్ఫెక్షన్ అంటారు, కొంతమంది హెవీ ఫ్లో అయిపోతుంది అంటారు. చాలా చూశాను అనమాట ఇలాగా. సో నేనేం చెప్తాను అంటే, మీరు పీరియడ్స్లో ఏ కేర్ అయితే తీసుకుంటారంటే, నేను ఈ వీడియోలో చెప్పాను కదా కొన్ని టిప్స్ ఫాలో అవ్వమని, నిజంగా ఆ టిప్స్ రియల్లీ వర్కౌట్ అవుతాయి. అండ్ ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి. అండ్ అలాగే కొంతమందికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండేవాళ్ళు మ్యాక్సిమం మైదా, షుగర్ అవాయిడ్ చేసి మంచిగా
ఫ్రూట్స్, క్యారెట్, బీట్రూట్, కీరా ఇవి తీసుకోండి. మంచిగా రెగ్యులర్గా పీరియడ్స్ వస్తాయి. ఓకేనా? సో ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే కనుక షేర్ చేయండి. ఇందులో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చాలా రీసెర్చ్ అని కాదు, చాలా ఆలోచించి ఏది బెస్ట్ కాదు అని ఆలోచించి నేను ఫాలో అయ్యి మీకోసం చెప్తున్నాను. నిజంగా నేను ఫాలో అయ్యే చేశానన్నమాట. నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. క్రాంప్స్ లేదు నాకు. ఎప్పుడు ఇలాంటి టైంలో హెవీ క్రాంప్స్ ఉంటాయి అన్నమాట. సో క్రాంప్స్ తగ్గినాయి, బ్యాక్ ఏక్ తగ్గింది. సో మూడ్ స్వింగ్స్ కూడా ఉండవు అన్నమాట. సో ఖచ్చితంగా ఈ వీడియోలో చెప్పిన టిప్స్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.